దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. అఫర్మేషన్స్ మనం చేసేటప్పుడు అండి, మనం ఏ అఫర్మేషన్ చేస్తే అది అలానే జనరేట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ అంటారు సార్ అసలు? నాగరాజు, అఫర్మేషన్ అంటే ఏంటంటే పాజిటివ్గా మాట్లాడడం. పాజిటివ్గా మాట్లాడినప్పుడు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. పాజిటివ్ ఫీలింగ్ నుంచి పాజిటివ్ ఎమోషన్ వస్తుంది. పాజిటివ్ ఎమోషన్స్కు ఒక వైబ్రేషన్ ఉంది. ఈ వైబ్రేషన్ హైయర్ లెవెల్లో ఉంటుంది. మనం ఫీల్ అయ్యే ప్రతి నెగటివ్ లోయర్ లెవెల్లో ఉంటుంది. ఈ వైబ్రేషన్స్, ఈ ఫ్రీక్వెన్సీ ఉన్నవి మన చుట్టూ మనకు కనిపించకుండానే మనకు కావలసిన ఎమోషన్ని అందించడం కోసం వస్తు రూపంలో రకరకాల రూపాల్లో మన చుట్టూ ఉంటాయి. కానీ మీకు ఏది కావాలనో దానికి మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ కావాలంటే మీ పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ మాటలు ఇవన్నీ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి. హై ఫ్రీక్వెన్సీ హై లెవెల్ హ్యాపీనెస్ ఉన్న ఫ్రీక్వెన్సీని లాగుతాయి. లో ఫ్రీక్వెన్సీ లో లెవెల్లో ఉన్న గిల్టీ, యాంగర్, ఫీలింగ్ బ్యాడ్, బోర్డమ్, జెలస్ ఇట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని రప్పిస్తాయి. అందుకే కష్టాల్లో ఉన్న వాళ్ళు రిపీటెడ్గా కష్టాల గురించి ఆలోచిస్తుంటే కష్టాలే వస్తుంటాయి. నేను నష్టపోకూడదని నష్టం గురించి 10 సార్లు నువ్వు మాట్లాడితే ఆ నష్టాలే నీకు వస్తాయి. అట్లాగే పాజిటివ్ గురించి కూడా ఆలోచిస్తాం. మనం చాలా రకాల ప్రయోగాల ద్వారా, ఒక మాటల ద్వారా, మాట నుంచి సార్ మీరు ఆ మాట చెప్పిన తర్వాత నాలో అండి ఎంత ధైర్యం వచ్చిందంటే నిజంగా అప్పటి నుంచి కుంగిపోయి ఉన్నానండి. మీరు ఆ మాట చెప్తే నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు? ఆ ధైర్యానికి ఆ మాటలో ఉన్న పాజిటివిటీకి సంబంధం ఉంది. పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ ఎమోషన్ ఇస్తాయి. ఆ పాజిటివ్ ఎమోషన్ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో నౌ వీ కెన్ ఆల్సో ఎక్స్పెరిమెంట్. ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటే, ప్రకృతిలో ప్రతి వస్తువు పాజిటివ్ ఎమోషన్స్ స్పందిస్తుంది, లేదా నెగిటివ్ ఎమోషన్స్ కూడా స్పందిస్తుంది. ఈ స్పందన ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఇది ప్రయోగపూర్వకంగా తెలుసుకోవాలంటే మనం ఇంతవరకు ఎపిసోడ్లో ఏం చేసామంటే నారాజు, ఆన్ ద స్పాట్లో అప్పుడే మనం ఏం చూపించగలిగామో అది చూపిస్తూ వచ్చాం. మనం ఈసారి సరికొత్త ప్రయోగం చేద్దాం. బహుశా ఇది మనం కూడా నేర్చుకుంటాం, మనం తెలుసుకుంటాం, మనతో పాటు ప్రేక్షకులు కూడా చూస్తారు. మనం ఈ ప్రయోగం మాత్రమే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, పాజిటివ్ అఫర్మేషన్స్ ఏమున్నాయి, మంచి మాటలు ఏవైతే ఉన్నాయో, సున్నితమైన మంచి మాటలు, ఆనందం కలిగించే మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటల్ని భాష రూపంలో, మనకు తెలిసిన భాష రూపంలో మనం ఫీల్ అవుతూ వాటిని చేస్తూ ఒక యాక్టివిటీ చేద్దాం. అవును, నా మీద సార్ ఈ యాక్టివిటీ మనం నా మీద యాక్టివిటీ నీ మీద చాలా చేసాము. ఆ రిజల్టే ఈరోజు నవ్వుతూ కనిపించే నాగరాజు అనుకుందాం. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ రిజల్టే ఇవాళ హ్యాపీగా ప్రేక్షకులు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అని నాగరాజు మీద మంచి కామెంట్స్ పంపిస్తూ ఉంటారు. ఈసారి ప్రకృతి మీద చేద్దాం. ప్రకృతి ఎలా స్పందిస్తుంది మాటలకి? అసలు మాటలకి ప్రకృతికి స్పందించే గుణం ఉందా? అసలు ఈ మాటల ప్రభావము వాటి మీద భవిష్యత్తులో వాటి మీద ఎలా ఉంటుంది? ప్రకృతి మీద ఉందంటే ప్రకృతిలో భాగమైన మన మీద కూడా ఉన్నట్టేగా. అవును, ప్రకృతి స్పందిస్తోందంటే మనం కూడా స్పందిస్తున్నట్టేగా. ఎస్. కంటికి కొన్ని కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కంటికి కనిపించే విధంగా వాటి స్పందన ఎలా ఉంటుందో మనం చూద్దాం. అయితే ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రయోగం ఇప్పుడు బిగిన్ అయినా ఇప్పుడే ముగియదు. అది ముగిసే ముందు మళ్ళీ మన ప్రేక్షకుల దాకా తీసుకొద్దాం. నా ఉద్దేశం ఏంటంటే, మన ఇద్దరం కలిసి ఒక 2 చిన్న కుంపట్లలో విత్తనాలని నాటుదాం. ఒక విత్తనం నాటుతున్నప్పుడు ఆ విత్తనంతో పాటు మనం మంచి మాటలు చెప్పి మంచి ఎమోషన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే. క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, మనం యూ హ్యావ్ టు ఫీల్ వైల్స్ యు ఆర్ సేయింగ్ ఇట్. నిజంగా మీరు ఆ ఫీల్ అవుతున్నట్టే. అది ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత 2వ విత్తనాన్ని నాటుదాం. దాన్ని నాటుతున్నప్పుడు మనం నిజంగా చెప్పాలంటే మంచి ఫీలింగ్ ముందుగా ఏదైతే కలిగిందో అది లేకుండా నెగిటివ్గా, అసహ్యంగా, కోపంగా, ఇష్టం లేనట్టు ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. వాటి ప్రభావం ఎలా ఉంటుందో మనకి ఇప్పుడే తెలీదు. అది ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. ఒక చిన్న ఆలోచన వేస్తే అది ఎలా జనరేట్ అవుతుంది దాని. ఈ ఆలోచన పండి ప్రకృతిలో కనిపించే స్థాయికి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది? ఓకే. ఈ ఆలోచన ప్రాసెస్ అయ్యి ఆ ప్రాసెస్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అని మనం చూడాలంటే ఈ ప్రయోగం చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం. షూర్ సార్. అదే రెండు కుంపట్లు కొన్ని విత్తనాలు తెప్పించేసి నాటుతున్నప్పుడు మాత్రం పాజిటివ్ అఫర్మేషన్స్. ఎస్, ఇప్పుడు కెమెరా ముందరే చేద్దాం. సరే. నాటుతూ ఆ పాజిటివ్ ఎమోషన్స్ని ప్రతిరోజు ఏం చేయాలంటే, మనం వాటి దగ్గర నుంచి 2 పాజిటివ్ మాటల్ని మాట్లాడి
ఆ పాజిటివ్ ఫీలింగ్తో వాటి పక్కన కూర్చొని వాటితో మాట్లాడాలి. 2 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు, 2 నిమిషాలు. సో 2 నిమిషాలు ఎన్ని డేస్ సార్, ఎన్ని డేస్ చేద్దాం? మనం ఈ మొక్క మొలిచేంత వరకు, ఓకే. అది ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క టైం ఉంటుంది. అది పైకి మనకు కనిపించేంత వరకు అవి ఎలా మొలుస్తాయి రెండింటిని పోల్చి చూద్దాం. అలాగే. రెండవ దానికి అట్లాగే నెగిటివ్ ఫీలింగ్ అంటే మనకు ఇంకా ఏం చేయొచ్చు అంటే, రోజులో మన పనిలో ఎక్కడైనా మనం అప్సెట్ అయినా, డిస్టర్బ్ అయినా, బ్యాడ్ ఫీల్ అయినా, కోపం వచ్చినా, అట్లాంటప్పుడు ఆ మొక్క దగ్గరికి రావాలి, ఆ విత్తనం దగ్గరికి వచ్చి ఆ ఫీలింగ్ అక్కడ ఉంటే అవి జనరేట్ చేసే వైబ్రేషన్స్ వాటి మీద ప్రభావం ఎలా చూపిస్తుందో చూద్దాం. సో తెప్పిద్దాం సార్. రైట్ నారాజు సార్, ఇప్పుడు మన దగ్గర ఒక గ్రీన్ కుండీ ఉంది, చిన్నది, ఒక చిన్న ప్లాస్టిక్ కుండీ తీసుకొచ్చాం, ఇందులో మట్టి ఉంది. ఏం చేద్దామంటే గ్రీన్ పాజిటివ్ గుర్తు కాబట్టి దీని పాజిటివ్ అఫర్మేషన్స్తో మనం విత్తనాలు నాటుదాం. నా దగ్గర 3 చిక్కుడు గింజలు ఉన్నాయి. ఓకే. అట్లాగే టమాటో విత్తనాలు ఫ్రెష్గా స్క్వీజ్ చేసిన ఒక టమాటో నుంచి విత్తనాలు తీసాం. ఓకే. సో నవ్ వాట్ వీ డూ ఇస్ దట్, నువ్వు టొమాటో వేయి, నేను చిక్కుడు గింజలను వేస్తాను. ఓకే. రైట్, వేసుకునే ముందు లెట్ us జస్ట్ మెడిటేట్ ఫర్ జస్ట్ ఎ మినిట్ ఫర్ సమ్ టైమ్. బీ వెరీ ఫ్రెష్, ప్యూర్. మన మొక్క నాటుతున్నాం, ఇది మన భవిష్యత్తును నాటుతున్నాం. అద్భుతంగా కాయల్ని, చిక్కుడు కాయల్ని, టొమాటో పండ్లని మనకిస్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ అండ్ అరోమాటిక్ ఫ్రూట్స్ వీ గెట్. అద్భుతమైన, రుచికరమైన, అందమైన పళ్ళను మనం చూస్తాం. ఇది నాటిన తర్వాత ఇవి ఈ భూమిలోకి నాటుతున్నాం. చాలా పవిత్రంగా గౌరవిస్తూ ఈ విత్తనాలని నాటుతున్నాం. ఇవి మనం కోరిన ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మన మాటల్ని అర్థం చేసుకుంటోంది. ఇంత పాజిటివ్ ఇంటెన్షన్స్తో విత్తనాలు నాటే మనకి పాజిటివ్గానే మనకి ఫలితాలను ఇస్తుంది. నాటు దీని ఆటోమేటిక్ పోసేసి సరిపోద్దేమో సార్? అలాగే పోసేయచ్చు. ఎస్. సో మనం కూడా ప్రకృతితో మమేకమై భూమాతను టచ్ చేసి ఈ మట్టిలోకి విత్తనాల్ని మనం పోసాము. ఇంత రియలిస్టిక్ సబ్జెక్ట్ ఎక్కడ చూడొచ్చు నేను. మన ఆలోచనలు ఈ మట్టిలో ప్రతి మట్టి కణానికి, ఈ విత్తనానికి అందుతూ ఉంటాయి. మన ప్రేమను ఈ విత్తనాలన్నీ అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఫలితాలను ఇస్తాయి. ఇది మనం ఈ గ్రీన్ గుర్తుపెట్టుకున్నాం. పాజిటివ్ అఫర్మేషన్ వీ హ్యావ్ టచ్డ్ ఇట్. మనం ఇక దీన్ని పక్కన పెడదాం నారాజ్. షూర్ సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఇది బ్లాక్ కుండి. ఇందులో నాగరాజు సేమ్ ఇదే మట్టి ఉంది, ఇది బ్లాక్ కలర్లో. ఇది మన ఐడెంటిటీ కోసం పెట్టాము. నాకు అస్సలు ఇష్టం లేదు ఇది నాటడం. అసలు ఇది పూస్తాయని కూడా డౌటే నాకు. అసలు ఇది ఈ మట్టి సరైందేనా అని నాకు అనుమానమే. సరే, ఏది ఏమైనా సరే ఈ విత్తనాలు నాటాలి కాబట్టి నాటుతున్నాను. ఇగో విత్తనాలు వేసాను, కావాలంటే నువ్వు వేసుకో. అసలు నాకైతే కొన్ని వేసినవన్నీ మనకు ఉపయోగపడతాయని, మనకు అనుకున్నవన్నీ వస్తాయని నమ్మకం లేదు. అయినా ఇంత నల్లటి మట్టిలో నాకు చెయ్యి పెట్టడమే చాలా అసహ్యంగా ఉంది. అసలు తప్పదు, ఏం చేద్దాం, ఈ మొక్క మొత్తం నాటాలి. వచ్చినా రాకపోయినా నాదైతే బాధ్యత కాదు. నాది కూడా బాధ్యత కాదు. చూద్దాం ప్రకృతి దేని ఏ విధంగా, మన అఫర్మేషన్స్ ఏవి ఏ విధంగా తీసుకుంటాయి. ఈరోజు నీకు ఏదో మీటింగ్ తొందరగా వెళ్ళాలి కదా, టెన్షన్గా ఉందా? బాగా టెన్షన్గా ఉందా? నీ టెన్షన్ వైబ్రేషన్స్ ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడికి వెళ్తాయి. నీ యాంగ్జైటీ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడికే వెళ్తుంది. సో చాలా ఇదైతే నాకు నమ్మకం లేదు నారాజు. నాకు కూడా సార్. చూద్దాం. అయితే చేశాం కాబట్టి ఈ ప్రయోగం రోజు దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. Day 1, Day 2, Day 3 అని చెప్పేసి మనం ఒకటి పెడదాము మన కెమెరా పర్సన్స్కి చెప్పి. వెరీ గుడ్. ఎక్స్ప్లెయిన్ Day 1. అయినా ఎన్ని రోజులు పెట్టినా ఇది అట్లాగే ఉంటుంది. నాకు బ్లాక్ కలర్ అస్సలు ఇష్టం లేదు, నీ ఇష్టం. ఓకే సార్. సో చూశారు కదా మనం దీని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో. దిస్ ఈజ్ ఐ లవ్. నెగిటివ్ నాకు ఇచ్చి పాజిటివ్ మీరు తీసుకుంటారా? బట్ ఎనీవేస్ ఏదున్నా సరే అఫర్మేషన్స్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ ఇది.
థ్యాంక్ యూ, చూద్దాం సార్ ఒకసారి. ఎందుకంటే ఇది కూడా చూపిస్తుంది ఆ, నేను లేదు. పెరగను అని చూపిస్తుంది. ప్రకృతిలో ఒక ఆలోచనని నాటితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ you, నేచర్. sir. ఐ నో యూ విల్ గివ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేచర్ ఎలా ఉంటుందో తెలియదు. దానికి అర్థమైంది నీ భాష. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you. మీట్ యూ అగైన్. ఎస్. అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కలగలిపి ఉండేటువంటి క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? ఈ మంత్ మే 14th సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా లైవ్ అంటే ఆఫ్లైన్ సెషన్. దూరంగా ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ అ ప్రాక్టికల్ వర్క్షాప్ ద్వారా విజువలైజేషన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా సాధించాలి, అందులో టెక్నిక్స్ ఏంటివి, అసలు సీమ్లెస్గా మనం విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా ఎలా సాధించవచ్చో మనం జీవితంలో అనుకున్న లక్ష్యాల్ని, వాటన్నిటి వివరాలు ఒక రోజు వర్క్షాప్లో తెలియజేయడం జరుగుతుంది నారాజు. ఓకే. 14th May సండే మార్నింగ్ 10 to 5 విల్ హ్యావ్ సెషన్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి క్లాస్ ఇది. ఎందుకంటే ఎలాగో సమ్మర్ సార్, పిల్లలకు కూడా విజువలైజేషన్ క్లాస్ ఒక్కసారన్నా వినిపించాల్సినటువంటి చూపించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కెరీర్ మీద ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద అవగాహన ఉండదు. వెరీ రీసెంట్ మీ క్లాస్ అటెండ్ అయినటువంటి ఒక అమ్మాయి తిరిగి మళ్ళీ మెడల్ సాధించింది. నేను కుదిరితే దాన్ని వీడియోలో ప్లే చేస్తాను. అదంత చిన్న విషయం కాదు సార్. అది ప్రతి పిల్లలకి కూడా వాళ్ళ ఫ్యూచర్ మీద కానివ్వండి, నెక్స్ట్ ఏం జరగబోతుందనే దాని మీద కానివ్వండి, లేదా నెక్స్ట్ ఏం చేస్తే బెటర్గా ఉంటుందనే దాని మీద కానివ్వండి, ఆ క్లారిటీ ఖచ్చితంగా పేరెంట్స్ అయినా సరే ఇవ్వాల్సినటువంటి అవసరం ఇది ఉంది. ప్రూఫ్ ఏంటంటే నారాజు, మనము వీఆర్ ఆస్కింగ్ పీపుల్ టు ట్రస్ట్ ద సిస్టమ్, ప్రాసెస్ని నమ్మాలి. ఈ అమ్మాయికి ఒకసారి విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా మెడల్ వస్తే ఓకే, మెడల్ వచ్చిందేమోలే సరదాగా అది విజువలైజేషన్ ద్వారా అని అనుకుంటుండొచ్చు అని, అదే విజువలైజేషన్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా అని సెకండ్ కాంపిటీషన్కి మళ్ళీ తను అనుకున్న మెడలే సాధించింది. బా, హౌ గ్రేట్. అండ్ అది కూడా నేను ఇది కూడా విజువలైజేషన్ ద్వారా అని తనే రెండోసారి కన్ఫర్మ్ చేసి 2 సార్లు వచ్చింది అని అంటే నౌ దేర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ స్ట్రాంగ్. ఇప్పుడు నమ్మకం బలపడింది. ఇది ఇంకా జీవితంలో సక్సెస్ జర్నీ అలాగే కంటిన్యూ కొనసాగుతుంది. కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడం కోసం విజువలైజేషన్ సార్. మనల్ని మనం ఏ విధంగా అయితే చూసుకోవాలనుకుంటున్నామో అదే విజువలైజేషన్. కరెక్ట్. సో అది ఈ సమ్మర్లో చాలా మందికి ఉపయోగపడేటువంటి కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. అయితే చాలామందికి కొత్తగా వీడియో చూసేటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఎందుకు విజువలైజేషన్ అని అంటే మేము చేసినటువంటి పాత వీడియోలన్నీ ఒకసారి చూడండి. అందులో మీకు క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఫ్రెష్ థాట్, ఆ థాట్కి బలం చేకూరాలి అని అంటే, మనం విజువలైజ్ చేసేది యాక్షన్లోకి రావాలి అని అంటే ఖచ్చితంగా మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏ విధంగా మనల్ని మనం పొందుకోగలుగుతాము, దాంతోపాటు మనం ఏది విజువలైజ్ చేసుకున్నా కూడా దాన్ని ఏ విధంగా మన డిసిప్లైన్ వేలో సాధించుకోగలుగుతాము అనేటువంటి తెలుసుకోవడానికి అండ్ మీ కెరీర్ని మీరు చూసుకోవడానికి ఎటువంటి విజువలైజేషన్ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.